వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. కొన్ని రోజుల క్రితం రైతులను తుపాకీతో మనోరమ బెదిరిస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ ఆయుధానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ 4 రోజుల క్రితం మనోరమ ఖేడ్కర్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. పదవిని దుర్వినియోగం చేయడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఐఏఎస్ నియామకంపైనే తీవ్ర ఆరోపణలొచ్చాయి. దివ్యాంగురాలని అంటూ ఆమె పత్రాలు సమర్పించినట్టు తేలింది. దీంతో ఆమె శిక్షణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.